అమ్మాయి ప్రేమ పార్ట్ 19. శివయ్య. అభి వాళ్ళ పెద్దవాళ్ళని రమ్మను మాట్లాడటానికి. నువ్వు సంతోషంగా ఉంటే అంతే చాలరా. అభి. నానా, మీతో ఇంకో విషయం కూడా మాట్లాడాలి. శివయ్య. చెప్పురా. అభి. ఇక్కడ కాదు నానా, మనం పొలంకి వెళ్దాం పదండి. అన్నయ్య నువ్వురా. అభి, కర్ణ, కిరణ్, శివయ్య పొలానికి వెళ్తారు. శివయ్య. ఇప్పుడు చెప్పరా, ఏం మాట్లాడాలి? అభి. ముందుగా అన్నయ్య, నన్ను క్షమించు. నా కారణంగా మీ అత్తింటి ఇచ్చిన మాట తప్పినందుకు. కర్ణ. అలా అనుకు అభి. నేను ముందే చెప్పాను తను నీకు కరెక్ట్ కాదని. కానీ అమ్మ నా మాట వినలేదు. నువ్వు వచ్చాక మాట్లాడదాం అన్నా వినలేదురా. అభి. అయినా వదిన బాధపడి ఉంటుంది కదా అన్నయ్య. కర్ణ. వదినే తన చెల్లి నీకు కరెక్ట్ కాదని నాకు చెప్పింది అని అంటాడు. అభి. తను ఏం బాధపడదు. థ్యాంక్స్ అన్నయ్య. శివయ్య. ఇంకా అది వదిలేయండ్రా. అభి. ఇంకేమైనా మాట్లాడాలా? అభి. నానా, సరియు గురించి మీకు చెప్పాలి అని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. అభి. సరియు గతం మొత్తం చెప్తాడు. కొంచెం సేపు అందరూ మౌనంగా ఉంటారు. అభి. నానా. శివయ్య. అభి. ప్రేమంటే టైంపాస్ అని ఆలోచించే ఈ రోజుల్లో తన ప్రియురాలిని కాపాడుకోవడానికి తన ప్రాణాలను అర్పించిన మహేష్తో ఉన్న జ్ఞాపకాలు తలుచుకుంటూ జీవితం సాగిస్తున్న సరియు. ప్రేమించిన అమ్మాయి వెనుక ఇంత విషాదం ఉంది అని తెలుసుకొని తనకి తోడుగా నిలబడి అన్నీ నువ్వు చాలా బాగుందిరా, తప్పకుండా సరియు నీ ప్రేమని అర్థం చేసుకుంటుంది. మీ ఇద్దరు పిల్లా పాపలతో కలకాలం సంతోషంగా ఉంటారు. అభి. థ్యాంక్స్ నాన్న అని వాళ్ళ నాన్నని హత్తుకుంటాడు. కర్ణ. నిజంగా అభి, ప్రౌడ్ ఆఫ్ యూరా. అభి. థ్యాంక్స్ అన్నయ్య. అభి, కిరణ్ ఇంటికి బయలుదేరతారు. సరియు ఇంట్లో. రిషి. హాయ్ అన్నయ్య. అన్నయ్యకి పెళ్లి చూపులు. అన్నయ్య పెళ్ళికొడుకు ఆయనే. మా అన్నయ్య పెళ్ళికొడుకు ఆయనే. విరాట్. రే ఆపింగ చాలు నీ ఓవర్ యాక్షన్. రిషి. అదేంటన్నయ్య, నీ పెళ్లి చూపులు అని నేను ఎగ్జైట్ అవుతుంటే నువ్వేంటి అరుస్తున్నావు? మన ఇంట్లో ఫస్ట్ టైం పెళ్లి చూపులు. నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు ఈ కాన్సెప్ట్. సరియు. రే ఏముందిరా అందులో చూడటానికి? అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు పరిచయం చేస్తారు. నచ్చితే పెళ్ళి, లేకపోతే ఎవరి దారి వారిది. రిషి. అవును సరియు, ఎక్కడైనా అబ్బాయి అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక్కడేంటి మన ఇంటికి ఆ అమ్మాయి వస్తుంది? వైషు. ఎవరు వస్తే ఏంటి, ఈ సంబంధం ఓకే అయితే మన విరాట్ అన్నయ్య పెళ్ళి, మనకి వదిన వస్తుంది. అందరూ సంతోషంగా నవ్వుతూ ఉంటారు. సరియు. సరే పదండి లంచ్ చేద్దాం. అందరూ కూర్చొని లంచ్ చేస్తారు. విరాట్ సరిగ్గా తినడు. హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్ళిపోతాడు. సరియు. అన్నయ్య నువ్వు రెస్ట్ తీసుకో వెళ్ళి. రిషి. అవును, సాయంత్రం అందంగా కనిపించాలిగా. సరియు. మా పెద్దన్న అందగాడ్రా. రిషి. అంటే మేం కాదా? సరియు. నువ్వు అస్సలు కాదు. రిషి. హలో, నాకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా. చిటిక వేస్తే క్యూలో నిలబడతారు. వైషు. అప్పుడు కానీ లయ చీపురు కట్ట తిరగేయదు. సరియు నవ్వుతుంది. అన్నయ్య నువ్వు జాగ్రత్తగా ఉండాలి, లయ అంత పని చేయగలదు. అలా అందరూ లంచ్ కంప్లీట్ చేస్తారు. విరాట్ ఏదో వర్క్ ఉంటే చేసుకుంటూ ఉంటాడు. ఈలోపు సరియు ఫ్యామిలీ మొత్తం వచ్చేస్తారు. అందరూ చాలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ముందుగానే మగవాళ్ళందరూ సరియు పెళ్లి గురించి ఆడవాళ్లకు చెప్పడంతో వాళ్ళు సరియుని ఏమడగరు, మళ్ళీ తను బాధపడుతుంది అని. అభి, కిరణ్ కూడా ఊరు నుండి వచ్చేస్తారు సాయంత్రానికి. అందరికీ అభిని పరిచయం చేస్తారు. అభి మాట మంచి అంతా నచ్చుతుంది మన ఆడవాళ్ళకు. ప్రియా. అక్క, అబ్బాయి చాలా బాగున్నాడు కదా. పద్మ. అవునక్క, తన మాట నవ్వు కూడా చాలా బాగుంది. సింధు. మన సరియు తల్లి అదృష్టవంతురాలు, తనకి అంతా మంచి జరుగుతుంది. ఏం లక్ష్మి, నువ్వేం మాట్లాడవేంటి? లక్ష్మి. అది సంతోషంగా ఉంటే అంతే చాలక్క, ఇంకేం కోరుకోను నేను. సింధు. అంతా మంచి జరుగుతుంది లక్ష్మి, బాధపడకు అని దగ్గరికి తీసుకుంటారు. రిషి. ఏంటమ్మలు అందరూ కలిసి మీటింగ్ పెట్టారు? ఏం లేదురా, ముందు విరాట్కి పెళ్ళెందుకు, రిషి ఉన్నాడుగా, అమ్మాయి కూడా రెడీగా ఉంది అని ఆలోచిస్తున్నాము. రిషి. అమ్మ తల్లుల్లారా నన్ను వదిలేయండి అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అందరూ నవ్వుకుంటూ పని చేసుకుంటూ ఉంటారు. సాయంత్రం అవుతుంది. శంకర్. రే అందరు రెడీ అయ్యి రండి, అమ్మాయి వాళ్ళు వచ్చే టైం అయ్యింది. విరాట్ని బట్టలు నీ రూమ్లో పెట్టాను, అవి వేసుకో.
విరాట్ సరే నాన్న. విరాట్ పైకి వెళ్తాడు. తన రూమ్లో కూర్చొని ఆలోచిస్తాడు. అసలేంటి ఇది? నాకు పెళ్లి చూపులా? పిచ్చెక్కుతుంది. సర్యూని అడగాలి అని విరాట్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. విరాట్, సర్యూ ఏంటిది? ఇప్పుడేం చెయ్యాలి? సర్యూ ఏం చెయ్యాలంటే? విరాట్, నాకు ఈ పెళ్లి చూపులు వద్దు. సర్యూ, అమ్మాయిని చూసి నచ్చలేదని చెప్పు. విరాట్, పాపం ఆ అమ్మాయి ఫీల్ అయ్యిద్ది కదా. సర్యూ, అయితే ఓకే చెప్పేసేయ్. విరాట్, అబ్బా సర్యూ. సర్యూ, ఓకే ఓకే, ముందు వెళ్ళి రెడీ అయి లేట్ అవుతుంది. అయితే పెద్దనాన్న అరుస్తారు. విరాట్ అసహనంగా రూమ్కి వెళ్ళి రెడీ అవుతాడు. శంకర్ వాళ్ళు వచ్చిన గెస్ట్లని రిసీవ్ చేసుకొని హాల్లో కూర్చోపెడతారు. లేడీ గ్యాంగ్ అందరూ వారికి మర్యాద చేస్తున్నారు. శంకర్, రవి వెళ్ళి పిల్లల్ని పిలుచుకురా. రవి విరాట్ రూమ్కి వెళ్ళేసరికి అందరూ అక్కడే ఉండి మాట్లాడుకుంటూ ఉంటారు. చాలా బాగుంది, మీ ఇద్దరు చక్కటి జోడి. విరాట్ చూడు. సరియు, అన్నయ్య అమ్మాయిలా సిగ్గుపడకు చూడు. విరాట్ పైకి లేచి, నాన్న నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇప్పటిదాకా చెప్పకపోవడం తప్పే కాదు అనను. ఐఎమ్ సారీ నాన్న. శంకర్, ఎవరో అమ్మాయి? విరాట్, తన పేరు అఖిల, ఒక డాక్టర్. నేను నా ప్రేమ విషయం తనకి చెప్పాను, కానీ తను నాకు నో చెప్పింది. సరియు, ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఏమో చూడు. విరాట్ ఆ అమ్మాయిని చూసి, అంటే పెళ్లి చూపులకి వచ్చింది తన అని చాలా సంతోషంగా కళ్ళ నీళ్లతో తన వైపు చూస్తాడు. అఖిల కూడా ప్రేమ నిండిన కళ్ళతో విరాట్ వైపు చూస్తుంది. మీరనుకున్నది నిజమే. ఆ ట్రైన్లో అఖిల, ఈ అఖిల ఒకరే. అందరూ వాళ్ళని సంతోషంగా చూస్తూ ఉంటారు. రిషి, అన్నయ్య మరి అలా చూడకు, మా వదినకు దిష్టి తగులుతుంది. విరాట్ చూపు మరల్చి సర్యూని హగ్ చేసుకొని, థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్. సర్యూ, నాకు థ్యాంక్స్ ఎందుకన్నయ్య, నువ్వు నా బంగారం. నీకోసం ఈ మాత్రం చేయలేనా? విరాట్, కానీ ఎలా, ఎప్పుడు చేసావు ఇదంతా? నేను మీకు చెప్తాను. సర్యూ హైదరాబాద్ నుండి వచ్చినాక వాళ్ళ నాన్నతో మాట్లాడుతుంది కదా, అది ఈ విషయమే. సర్యూ అఖిల గురించి మొత్తం రవికి చెప్తుంది. రవి, విరాట్ ఏమన్నాడు? సర్యూ, డాడీ తను అఖిలని ఇంకా ప్రాణంగా ప్రేమిస్తున్నాడు. తనకు అన్నీ తానే చూసుకోవాలి అనుకుంటున్నాడు. తన విషయంలో తన ప్రమేయం లేకుండా ఏదో జరిగిందని తనని దూరం పెట్టలేడు. మీరు ఏమంటారు నాన్న? రవి, మీరు మా పిల్లలరా, మీరు ఏం చేసినా ఆలోచించే చేస్తారు. సర్యూ, పెద్దనాన్న వాళ్ళతో మాట్లాడు నాన్న. రవి, నేను మాట్లాడతానులేరా. అలా రవి ఇంటికి వెళ్ళి అందరినీ కూర్చోపెట్టి మాట్లాడతారు. ఆ రోజు సాయంత్రం అందరూ హాస్పిటల్కి వెళ్ళి అఖిలని కలుస్తారు. నర్స్, డాక్టర్ మిమ్మల్ని కలవడానికి ఎవరో ఒక ఫ్యామిలీ వెయిట్ చేస్తున్నారు. అఖిల, నన్ను కలవటానికా? ఎవరో అని వెళ్తుంది. వెయిటింగ్ హాల్లో అఖిల, ఎక్స్క్యూజ్ మీ, మీరు? శంకర్, మేము సర్యూ ఫ్యామిలీ అమ్మా. అఖిల, ఓ నమస్కారం అంకుల్, ఎలా ఉన్నారు అని అందరినీ పరిచయం చేసుకుంది. కుశల ప్రశ్నలు అయ్యాక శంకర్, అమ్మ అఖిల, నీతో ఒక విషయం మాట్లాడటానికి మేము వచ్చాం. అఖిల, చెప్పండి అంకుల్. శంకర్, నిన్ను ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాను అని చెప్పాడు చూడు, తను మా అబ్బాయి అమ్మ. పేరు విరాట్, సర్యూకి అన్నయ్య. అఖిల షాక్తో వింటూ ఉంటుంది. శంకర్, ఇప్పుడు మేము ఇక్కడికి రావడానికి కారణం కూడా అదే. మేము నిన్ను మా ఇంటి కోడలిగా చేసుకోవాలని అనుకుంటున్నాము తల్లి. నీ ఇష్టం ఏంటో తెలుసుకోవచ్చా? అఖిల, అంకుల్ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ప్లీజ్ ఫోర్స్ చేయొద్దు. నా కోసం ఇంత దూరం వచ్చిన మిమ్మల్ని ఇలా నా మాటలతో బాధ పెడుతున్నాను. నన్ను క్షమించండి. సింధు మగవాళ్ళని బయటికి పంపిస్తుంది. చూడు తల్లి, నువ్వు ఈ పెళ్ళికి ఎందుకు ఒప్పుకోవడం లేదో నేను అర్థం చేసుకోగలను. చిన్నప్పుడు ఏదో జరిగిందని నీ జీవితాన్ని నువ్వు చీకటి చేసుకోకూడదు కదా. ప్రియ, అవును అఖిల, మా విరాట్ చాలా మంచివాడు. నీ గుండెకు తగిలిన గాయాన్ని వాడు మాత్రమే మందు తల్లి. ఆలోచించు. లక్ష్మి, మాకు సరియు ఎంతో, నువ్వు కూడా అంతే తల్లి. మేము ఏం చెప్పినా నీ మంచి కోసమే. పద్మ, ఇప్పటిదాకా నీ జీవితంలో జరిగిన అన్నిటినీ తుడిచివేసి ఇప్పటి నుండి నీకు నచ్చినట్టు ఉండు తల్లి. అఖిలకి సంతోషంలో మాటలు రావు. అఖిల, దేవుడు పిలిచి వరం ఇస్తే నేను ఎందుకు కాదంటానంటీ. సరియు, అది అన్నమాట జరిగింది. నీకు కొంచెం షాక్ ఇద్దామని చెప్పలా. అభి, బావా నువ్వు సైలెంట్ అనుకున్నా కానీ లవ్ చేసి ప్రపోజ్ చేసి మా ఎవ్వరికీ చెప్పలా
ఇప్పటి వరకు విరాట్ అలాంటిదేం లేదు బావా. తను ఓకే చెప్తే చెప్పేవాడిని. సరే ఓకే ఓకే, మీ ఇద్దరు పైన రూమ్కి వెళ్ళి కొంచెం సేపు మాట్లాడుకుంటూ ఉండండి, మేము పిలుస్తాం. విరాట్ అఖిల పైన రూమ్కి వెళ్తారు. విరాట్, థ్యాంక్ యూ అఖిల, ఈ పెళ్ళికి ఒప్పుకున్నందుకు. ఐఎమ్ సో లక్కీ. అఖిల, లక్కీ మీరు కాదు, నేను ఇంత మంచి ఫ్యామిలీకి కోడలవుతున్నందుకు. విరాట్ అఖిల చేపట్టుకొని తన మీదకి లాగుతాడు. అఖిల విరాట్ గుండెలపై వాలుతుంది. విరాట్ అఖిలని గట్టిగా హగ్ చేసుకొని, ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అందరూ పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్ అంటే చాలా భయం వేసింది. అఖిలకి విరాట్ హగ్లో ఏ కోరిక కనపడలేదు. కేవలం నేనున్నా నీకు అన్న భరోసా మాత్రమే ఉంది అందులో. హచ్చి అని తుమ్ము వినపడి వీళ్ళు దూరం జరుగుతారు. సరియు రిషిని కొడుతుంది. పంది, మంచి ఫీల్ మిస్ చేసావు కదరా. చి విరాట్, ఏంటి మీరు? సరియు, మీరేంటి మేము మాట్లాడుకోమని పంపిస్తే ఏం చేస్తున్నారు? విరాట్, ఏ నీ కలర్ ఎక్కువయింది అని సరియు వెంట పడతాడు. అలా హ్యాపీగా ఇల్లంతా పరిగెత్తుతూ ఉంటారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.